చంద్రబాబు అబద్ధాలు చెప్పడం, వాటిని ఆ వెంటనే ఎల్లో మీడియా ప్రచారంలోకి తేవడం 4 దశాబ్దాలుగా నిరంతరం జరుగుతున్న కార్యక్రమం. చంద్రబాబు వారసుడు లోకేష్ కూడా అదే బాటలో నడుస్తూ అబద్ధాలు, అవాస్తవాలు, అసత్యాలు చెప్పడం, వాటికి వెంటనే పబ్లిసిటీ కల్పించడం గత 10 సంవత్సరాలుగా ఎల్లో మీడియాకు తప్పడం లేదు. కళ్ల ముందు వాస్తవాలు, గణాంకాలు కనిపిస్తున్నా వాటిని పట్టించుకోకుండా సమయానుకూలంగా విస్మరించడం ఎల్లో మీడియాకు వెనతో పెట్టిన విద్యగా తయారైంది. దీనికి తాజా నిదర్శనమే ఏపీ అప్పులపై మంత్రి నారా లోకేష్ చెప్పిన కాకి లెక్కలు. ఎందుకంటే ఎన్నికల ముందు చెప్పే లెక్కలు ఒక రకంగా ఉంటున్నాయి, పాలనలోకి వచ్చిన తర్వాత చెప్పేవి మరో రకంగా ఉంటున్నాయి. కేంద్రం చెప్పినా పట్టించుకోరు, బడ్జెట్లో ఒక రకంగా బయట మరో రకంగా లెక్కలు చెప్పడంలో బాబు లోకేష్ ఇద్దరే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. జగన్ పాలనలో తెచ్చిన అప్పులు సంక్షేమానికి ఖర్చు చేస్తే బాబు పాలనలో తెస్తున్న అప్పులు ఏమవుతున్నాయి అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో లోకేష్ కాకి లెక్కలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీలో సూపర్ సీఎంగా భావిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కాకి లెక్కలు చెప్పడంలో తన తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మించిపోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లున్నారు. ఆయన అన్ని శాఖలపై పెత్తనం చేస్తున్నారన్న సంగతి బహిరంగ రహస్యమే. ఆ క్రమంలో ఆయన ఎక్స్ వేదికగా తరచూ పలు వ్యాఖ్యలు చేస్తుంటారు. అందులో భాగంగా కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న వడ్డీలపై ట్వీట్ చేశారు. అదేమిటంటే జగన్ చేసిన అప్పులపై కట్టాల్సిన వడ్డీనే 24,944 కోట్లని లోకేష్ చెప్పినట్లు టీడీపీ పత్రిక ఈనాడు ఒక హెడ్డింగ్ పెట్టి మరీ ప్రచారం చేసింది. లోకేష్ తెలిసో తెలియకో లేక జగన్పై బురద వేయాలన్న లక్ష్యంతో తప్పుడు లెక్కను చెబితే అది పరమ పవిత్రం అన్నట్లు ఈనాడు ప్రచారం చేసింది. 50 ఏళ్లుగా నడుస్తున్న ఈనాడు పత్రిక ఎంత సబ్స్టాండర్డ్కు దిగజారింది ఈ హెడ్డింగ్ తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ శీర్షిక చదివితే ఏమనిపిస్తుంది, జగన్ టైంలో తెచ్చిన అప్పులకే 24,944 కోట్ల వడ్డీ కట్టాలనేమో కదా. కానీ వాస్తవం ఏమిటంటే అది మొత్తం 1953 నుంచి ఇంతవరకు తెచ్చిన అప్పునకు సంబంధించిన వడ్డీ మొత్తం. కానీ దాన్ని అంతటినీ జగన్ ఖాతాలో వేసి ప్రజలను తప్పుదారి పట్టించాలన్నది ఈనాడు మీడియా దుర్మార్గపు ఆలోచన అనుకోవాలి. లోకేష్ చేసిన ట్వీట్లో 2019 వరకు ఉన్న అప్పులపై వడ్డీని, జగన్ ప్రభుత్వ టైంలో తెచ్చిన అప్పులపై వడ్డీని పోల్చుతూ కొంత మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తే ఈనాడు మీడియా దుష్ట తలంపుతో పూర్తిగా అబద్ధపు హెడ్డింగ్ పెట్టి మొదటి లైన్లో ఇలా రాసింది: వైకాపా ప్రభుత్వంలో జగన్ చేసిన అప్పులపై కడుతున్న వడ్డీ 24,944 కోట్లకు చేరుకుందని మంత్రి లోకేష్ తెలిపారు అని పేర్కొన్నారు. ఆ వెంటనే 2019 నాటికి మొత్తం అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న వడ్డీ 14,155 కోట్లు. దీనికంటే జగన్ పాలనలో చేసిన అప్పులపై కడుతున్న వడ్డీనే అధికం అని లోకేష్ పేర్కొన్నారని ఈనాడు వార్తలు రాసింది. మరి మొదట మొత్తం వడ్డీ అంతా జగన్ ఖాతాలో ఎలా వేసిందంటే అదంతే, ఈనాడు బుద్ధే అలా చెడిపోయిందని అనుకోవాలి. ఇక లోకేష్ విషయానికి వద్దాం. ఆయన ఏమంటున్నారంటే 2019 వరకు అందరూ ముఖ్యమంత్రులు కలిసి తెచ్చిన అప్పులపై 14,155 కోట్ల వడ్డీ చెల్లిస్తుండగా అది జగన్ టైంలో 24,000 కోట్లకు చేరిందని తెలిపారు. అదే టైంలో ఆయన పోల్చవలసింది చంద్రబాబు ఇప్పటి వరకు ఉమ్మడి ఏపీతో పాటు విభజిత ఏపీతో కలిపి ముఖ్యమంత్రిగా పాలన చేసిన 15 ఏళ్లలో ఎంత తెచ్చారన్నది కదా. పోనీ విభజిత ఏపీలో 2014-19 మధ్య ఎంత అప్పును చంద్రబాబు తీసుకొచ్చారన్నది కదా. అదేమీ చెప్పకుండా అతి తెలివిగా అందరు ముఖ్యమంత్రులు అంటూ కప్పిపుచ్చే యత్నం చేశారు. అందుకే అసత్య ప్రచారాలు చేయడంలో తండ్రిని మించిపోవాలని భావిస్తున్నట్లుగా ఉంది అని అనవలసి వస్తోంది. దీనిపై నెటిజన్లు లోకేష్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2014-19 చంద్రబాబు హయాంలో అప్పుల భారం 97,000 కోట్ల నుంచి 3,46,529 కోట్లకు పెరిగింది. కాగ్ లెక్కల ప్రకారం చంద్రబాబు అప్పుల భారం మూడింతలు చేసి వడ్డీ పెరిగింది అని జగన్పై బురద చల్లడం కామెడీ కాదా అని ఆ ట్వీట్లో ప్రశ్నించారు. 2019 నాటికి అప్పులపై కట్టిన వడ్డీ 14,154 కోట్లయితే 2024 నాటికి 24,944 కోట్లు. వడ్డీ పెరగడానికి కారణం 2014-19 మధ్య టీడీపీ చేసిన భారీ అప్పులు కూడా కారణమే కదా. జగన్ పాలనలో అప్పులు వచ్చాయి కానీ సంక్షేమానికి అభివృద్ధికి ఉపయోగపడ్డాయి. కానీ టీడీపీ హయాంలో అప్పు చేసి కమిషన్లు, కాంట్రాక్టర్లు, సింగపూర్ ట్రిప్పులకే ఖర్చు పెట్టారని ఒక ట్వీట్లో వ్యాఖ్యానించారు. జగన్ టైంలో అమ్మఒడి, విద్యా కానుక ఇచ్చారు. మరి మీ సూపర్ 6 ఏది మరి అని ఇంకొకరు ప్రశ్నించారు. ఈ 8 నెలల కాలంలో ఒక్క హామీ అమలు చేయకుండా అప్పులు మాత్రం 130,000 కోట్లు తెచ్చిన ఘనత చంద్రబాబు సర్కార్దని వైసీపీ ఎద్దేవా చేసింది. ఇది నిజమే అని చెప్పాలి. జగన్ టైంలో అన్ని పథకాలు అమలై పోర్టులు, మెడికల్ కాలేజీలు, ఊరూరా భవనాలు,
నిర్మించిన ఆర్థిక విధ్వంసం అని టీడీపీ కూటమి దుష్ప్రచారం చేస్తుంటుంది. మరి ఈ 8 నెలల కాలంలో కానీ, అంతకుముందు 2014 టర్మ్ 5 ఏళ్లలో కానీ నిర్దిష్టంగా పలానా అభివృద్ధి చేశామని చెప్పుకోలేని పరిస్థితి టీడీపీది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం గల్లా పెట్టి ఖాళీ అంటూ సూపర్ 6 అమలు చేయకుండా కథలు చెబుతూ, మరోవైపు ధారాళంగా అప్పులు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తోంది. అయినా కూటమి నేతలు జగన్ టైంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తారు. దానివల్లే తాము సూపర్ 6 అమలు చేయలేకపోతున్నామని కూడా ప్రజలను ఏమర్చే యత్నం చేస్తుంటారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు మునగాడని దేశవ్యాప్తంగా ఆ పార్టీల వారు భావిస్తారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అచ్చంగా అదే బాటలో నడుస్తున్నారు. వారిద్దరితో పోటీపడి లోకేష్ కూడా తనకు తోచిన అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో ఉండాలని తలపెట్టినట్లు అనిపిస్తుంది. ఒకవైపు కుంభమేళాలో పుణ్యస్నానాలకు కుటుంబ సమేతంగా వెళ్ళి వచ్చిన లోకేష్ ఇలాంటి అబద్ధాలను చెబితే పాపం అనిపించదా?